ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సంగీతం మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. సినిమాకి ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుని స్టోరీలోకి వెళ్తే హీరో వాళ్ళ నాన్న కొన్ని ల్యాండ్ ప్రాపర్టీస్ని అయితే పెడతాడు గైస్ హీరో కోసం. దానికోసం హీరో విలేజ్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోకి తెలుస్తుంది అంటే అక్కడ గోల్డ్ మైన్ అనేది ఉందని అయితే తెలుస్తుంది గైస్. అయితే దానికోసం ఒకరితో చేయి కలిపి ఆ గోల్డ్ అనేది తీయాలని అయితే అనుకుంటాడు గైస్. అయితే ఆ పని కోసం ఒక చెట్టుని అయితే తొలగిస్తారు గైస్. ఒక చెట్టు అయితే అడ్డొస్తే దాన్ని అయితే నరికేస్తారు. ఆ చెట్టుని తొలగించినప్పటి నుంచి ఆ ఊర్లో ఒక సమస్య అయితే మొదలవుతుంది. ఆ ఊరు ప్రజలు ఒక సమస్యను అయితే ఎదుర్కొంటారు గైస్. వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అది పాటల రూపంలో వస్తూ ఉంటాయి. పాటల్లాగా వాళ్ళ మాటలు అయితే ఉంటాయి గైస్. వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. మళ్ళీ ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు, అసలు ఊరికి ఏం జరిగింది, మరి దానికి పరిష్కారం దొరికిందా, దానికి ఏదైనా సొల్యూషన్ వెతికారా, మరి ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నెక్స్ట్ లెవెల్ గైస్. ఇది సినిమా అంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఒక నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీని ఆ కాన్సెప్ట్ యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేస్తారు గైస్. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏదైతే వాళ్ళు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఏదైతే వాళ్ళు ఎంచుకున్న మెసేజ్ ఏదైతే ఉందో కూడా అనిపించింది. అంటే ఇలాంటి కాన్సెప్ట్ మన తెలుగులో ఇప్పుడు దాకా చూడలేదు గైస్. సూపర్ అనిపించింది. మెయిన్లీ ఇందులో నటించిన నటీనటులు ఎవరైతే ఉన్నారో, కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో, దానికి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ గైస్ లిటరల్ చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ గైస్. సూపర్. అసలు చాలా బాగా తీశారు మూవీని. మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి మూవీ టీమ్కి. మాత్రం నేను రియల్ చెప్తున్నాను, చాలా బాగా అనిపించింది మూవీ. మాత్రం కూడా అనిపించింది. స్టార్ట్ ఒక నార్మల్గా స్టార్ట్ అవుతుంది. హీరో వన్స్ ఎప్పుడైతే ఆ ఊరికి వెళ్తాడో, ఎప్పుడైతే ఆ ప్రాపర్టీస్ అవన్నీ చూస్తాడో, దాని తర్వాత ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఎదుర్కొంటుందో ఊరు, అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్. ఏదైతే పాటల రూపంలో వస్తూ ఉంటాయో అక్కడ వచ్చే కామెడీ కానివ్వండి, తర్వాత వచ్చే ఎమోషన్స్ కానివ్వండి కూడా అనిపించాయి. అంటే అలాంటి సిచ్యువేషన్స్, అంటే అలాంటి కాన్సెప్ట్ ఎంచుకొని దాంట్లో మనకి కామెడీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి చూపించడం అనేది మామూలు విషయం కాదు. అది బాగా కనెక్ట్ అయింది కూడా. కూడా అనిపించింది. ఎక్కడ మనకి అరే ఏంటి ఇలా ఉంది, ఇలా తీశారంటే ఎక్కడ అనిపించదు గైస్. ఇది మనకు కావాల్సిన సినిమా. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది గైస్. మూవీ మాత్రం కూడా అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. అంటే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సిచ్యువేషన్ అయితే వస్తుంది చెట్టు గురించి. అక్కడ వచ్చే డైలాగ్స్ కానివ్వండి కూడా అనిపిస్తుంది. లిటరల్లీ టీయర్స్ వస్తాయి కళ్ళలో. అలా చిత్రీకరించారు ఆ సీన్ని మాత్రం. సెకండ్ హాఫ్లో కూడా ఉంటాయి ఎమోషన్ సీన్స్, అవి కూడా బాగా కనెక్ట్ అవుతాం. మెయిన్లీ ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు ఆ కామెడీ ఏదైతే ఉందో అది జనరేట్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ అనాలి అసలు. మెయిన్లీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మూవీ టీం మాత్రం. ఆ మెసేజ్తో పాటు ఆ కాన్సెప్ట్ ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో దాని ఎగ్జిక్యూషన్ ఎక్కడ మిస్ఫైర్ అయినా ఫెయిల్ అవుతుంది. బట్ ఎక్కడ మిస్ఫైర్ కాకుండా ఇలాంటి మూవీని తెరకెక్కించడం అనేది అసలు గ్రేట్ గైస్. నేనైతే ఈ మూవీ టీంకి మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాను. రియల్లీ ఇలాంటి మూవీ అందించినందుకు అసలు మూవీ టీంకి మాత్రం నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. కూడా అనిపించింది మూవీ. ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు. స్టార్టింగ్ టు ఎండ్ వరకు అలా తీసుకెళ్లారు. అరే ఏంటి ఇలా ఉంది మూవీ, ఊకే పాటలే వస్తున్నాయని ఎక్కడ మనకు కనిపించదు గైస్. సీరియస్లీ మూవీ అంటే ఇలా ఉండాలనైతే అనిపించింది గైస్. అంటే కామెడీ ట్రాక్ కానివ్వండి, ఆ ఎమోషన్స్ కానివ్వండి, అది ఎంచుకున్న మెసేజ్ కానివ్వండి, ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీని నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించింది ఈ మూవీ. త్రూ అవుట్ మూవీ అలాగే ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అలా నిలబెట్టాయి మూవీని. హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం కూడా అనిపించింది. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ నేను చెప్పిన ఒక సిచ్యువేషన్ వస్తుంది, అక్కడ వచ్చే పర్ఫార్మెన్స్ మాత్రం హీరోయిన్ కూడా అనిపిస్తుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హీరో ఎవరికైతే చేయగలుగుతాడో ఆ గోల్డ్ మైన్ కోసం, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. తన పర్ఫార్మెన్స్ అయితే కూడా అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. త్రూ అవుట్ మూవీ అంటే ఫస్ట్ 20-30 మినిట్స్ మూవీ నార్మల్గా వెళ్తుంటుంది. వన్స్ ఎప్పుడైతే ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. ఆ ప్రాబ్లంతో పాటు మధ్యలో ఇంకో ప్రాబ్లం అయితే యాడ్ అవుతుంది. అది క్రేజీ అనిపిస్తుంది. అసలు ఎలా తీశారు, అసలు ఇలా ఎలా వచ్చింది ఐడియా అయితే నాకైతే అనిపించింది. ఇంతవరకు తెలుగు సినిమాలో నేను ఇలాంటి మూవీ చూడలేదు. నాకు తెలిసి ఇంకెవరు తీయలేరు కూడా, ఇలాంటి అటెంప్ట్ చేయలేరు. చేసినా ఇలా ఎగ్జిక్యూషన్ అయితే చేయాలని అయితే అనిపిస్తుంది కదా. అంటే అంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు మూవీని. ఎక్కడ మిస్ఫైర్ అయినా మూవీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. బట్ మూవీని అంత బాగా హ్యాండిల్ చేస్తారు ఎండింగ్ వరకు. ఇలాంటి మూవీలో మనకి ఆ కామెడీ అందించడం, ఎమోషన్స్ అందించడం, ఆ మెసేజ్ని ఇవ్వడం, రెగ్యులర్ కమర్షియల్ మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి. ఎగ్జిక్యూషన్ మొత్తం కూడా అనిపించింది గాస్. ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు. నేను ఎందుకు ఈ మూవీని థియేటర్లో మిస్ అయ్యానైతే అనిపించింది గాస్. కూడా అనిపించింది. మీకు అనిపించవచ్చు ఏముంది మూవీలో, సాంగ్సే అంటే పాటల రూపంలో వస్తున్నాయి, ఇంకేముంది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీని కాన్సెప్ట్ పెట్టి తీసారంటే అనిపించవచ్చు గైస్. బట్ వాళ్ళు తీసిన అటెంప్ట్ ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేట్ చేయాలి గైస్. వాళ్ళు ఏదైతే అటెంప్ట్ చేశారో
వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో దాని వెనకాల ఆ కష్టానికి ఫలితం అయితే మూవీ అయితే అందుకుంది గైస్. లిటరలీ సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది గైస్, లిటరల్ సూపర్. డిఎస్పి గారి మ్యూజిక్ మాత్రం టూ గుడ్ అనిపించింది. మూవీకి పెద్ద ఎసెట్గా నిలిచింది డిఎస్పి గారి మ్యూజిక్, టూ గుడ్ అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్కరి టూ గుడ్ ఉన్నాయి గైస్. అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఈ మూవీ ప్రెజెంట్ మనకి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్ అయ్యే మూవీని ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకండి. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. సింగీతం మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీకి నేచర్ రేటింగ్ 5కి 4.5 గైస్. నాకు పర్సనల్ మూవీ చాలా బాగా నచ్చింది. లిటరల్లీ ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు మూవీ. నేను టూ గుడ్ అనిపించింది గైస్. టూ గుడ్ అంటే టూ గుడ్, అస్సలు మిస్ అవ్వకుండా హైలీ రికమెండ్ చేస్తున్నాను సింగీతం మూవీ. ఇది మనకి నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపేలా చేస్తుంది. ప్రతి ఎమోషన్ ఉంది మూవీలో, ప్రతి క్యారెక్టర్ అలా గుర్తుండిపోతుంది. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఈ ఎవరైతే ఈ మూవీకి పనిచేస్తారో ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ గైస్. టూ కూడా అనిపించింది. సంగీతం మూవీని మనకు అందించినందుకు వాళ్ళకైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. చాలా బాగుంది. నేనైతే సర్ప్రైజ్ అయిన మూవీ చూస్తున్నంతసేపు టూ కూడా అనిపించింది. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది, వాచ్ చేయండి గైస్. మీ ఫ్యామిలీ తోటి అసలు డిసప్పాయింట్ అవ్వరు. అనిపించవచ్చు ఏముంది అని, బట్ మూవీ చూస్తే మీకు కనెక్ట్ అయిపోతారు. మీరు చూడండి, అసలు డిసప్పాయింట్ అవ్వరు గైస్. హైలీ రికమెండ్ చేస్తాను. ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతుంది సింగీతం మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.